ఇక్కడ ప్రొటెస్ట్ ఏంటంటే వీళ్ళు ఒక స్ట్రక్చర్ ప్రకారము ఫీజులు పెంచట్లేదు. మేజర్గా ఏంటంటే 5% మాకు పెంచుతామని స్టార్టింగ్లో చెప్పిండ్రు, కానీ దాని ప్రకారం పెరగట్లేదు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చాలా విషయాల్లో ముందుకు వస్తుంది. ప్రైవేట్ స్కూల్లో ఫీజెస్ గురించి నియంత్రిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈ సిద్ధార్థ స్కూల్లో మేము దగ్గర 300-400 మంది పేరెంట్స్ ఇక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాము. మేము మేనేజ్మెంట్కి లెటర్ ఇవ్వడం జరిగింది, ప్రిన్సిపాల్ని కలవడం జరిగింది, తర్వాత పోలీస్ వాళ్ళకు యంత్రాంగానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఫీజులు పెంచుతున్నారు. 30 నుంచి 20%, ఇద్దరు పిల్లలు ఉన్న వరకైతే మోర్ దెన్ 20% ఫీజు అనేది పెరగడం జరిగింది. సో దీన్ని ఇమ్మీడియట్గా దాని మీద ఒక విచారణ చేసి మాకు నార్మల్గా మాకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిండ్రో 5 to 8% వరకే మా ఫీజులు పెంచి ఇస్తే మేమందరం ఫీజులు కట్టి మా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి మేము ఇష్టంగా చూపిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మేనేజ్మెంట్ ఏదైనా పెంచాలంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ ఉండాలి. అనవసరంగా నేను ఇంత పెంచేస్తాము అంత పెంచేస్తామంటే కట్టే వాళ్ళకి మూసే వాళ్ళకి బరువు తెలుస్తుంది. మేము ఆ విధంగానే మేనేజ్మెంట్ మీద అసంతృప్తితో ఈ నిరసన అనేది జరుపుతున్నాం. మేజర్గా ఏంటంటే మీరు ఒక డిస్కషన్ అనేది జరిగితే దాని మీద ఏమైనా ముందుకు తీసుకోవడానికి మేము అన్ని రకాలుగా రెడీగా ఉన్నాం. ఓన్లీ ఏంటంటే మేనేజ్మెంట్ ముందుకు వచ్చి మాతో డిస్కస్ చేసి మేము ఎందుకు ఇంతగానం ఫీజు పెంచిండ్రు. యాక్చువల్గా 2019కి ఇప్పుడు కనుక పోలిస్తే మేము 44,000 స్టార్టింగ్లో పే చేసినాం. ఇప్పుడు పే చేసే పరిస్థితికి వచ్చేసరికి 80,000కి వచ్చింది. అంటే 2019కి ఇప్పటికి 8 సంవత్సరాల దగ్గర డబల్ ఫీజు పెరిగింది. అంటే అన్ని రోజులైనా మా జీతాలు పెరగలేదు కదా, మా జీతాలు పెరగలేదు. మేము కట్టాల్సిన ఫీజులు అంతగానం పెరిగితే మేము మాత్రం మా పిల్లల్ని ఎలా చదివిస్తాము? ప్రైవేట్కి వచ్చినామన్న ఉద్దేశంతో మొత్తం ఇష్టం వచ్చినట్టు మాకు ఇట్లా ఫీజులు పెంచుతాము, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అన్నట్టు బిహేవ్ చేస్తే మాకు మంచిగా అనిపిస్తలేదు. సో దాని విషయమే అందరికీ మీడియా సమక్షంలో చెప్పి అందరికీ అలర్ట్ చేస్తేనే మీరు వింటారన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఈ కలెక్టర్ కానీ తర్వాత యంత్రాంగం కానీ ఈ విషయం కొంచెం గమనించి దీని మీద ఇమీడియట్గా ఒక యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మాకు విజ్ఞప్తి.